ఎన్నాళ్ళు ఈ నటన? తప్పు చేయడం, మోకరిల్లడం, 4 చుక్కల కన్నీళ్లు కార్చడం, మళ్ళీ వెళ్ళి అదే పాపం చేయడం. నీ కన్నీళ్లతో దేవుని మోసం చేయాలి అనుకుంటున్నావా? గుర్తు పెట్టుకో, పశ్చాత్తాపం అంటే ఏడుపు కాదు, అది నీ బ్రతుకు మార్పు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఈ ప్రజలు నోటితో నన్ను ఘనపరుస్తున్నారు కాని వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది. నీ కళ్ళు కార్చే కన్నీరు నీ చొక్కాను తడుపుతుందేమో కాని నీ పాపపు గుణాన్ని కడగలేదు. దేవుడు నీ కన్నీళ్ల లెక్కింపు అడగడం లేదు, నీ ప్రవర్తనలో వచ్చిన మార్పును అడుగుతున్నాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపపడ్డావా? అయితే సాక్ష్యం ఎక్కడా? అబద్ధాలు చెప్పే నీ నాలుక నిజం పలుకుతుందా? లంచాలు తీసుకునే నీ చేయి దాన ధర్మాలు చేస్తుందా? పరాయి స్త్రీని చూసే నీ చూపులో పవిత్రత ఉందా? నిజమైన పశ్చాత్తాపానికి జక్కయ్య జీవితమే ఉదాహరణకు. అతను ఏడ్చి ఊరుకోలేదు. అన్యాయంగా సంపాదించినది 4 రెట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. దేవుడు కరుణామయుడే, కానీ ఆయన నీ నటనను చూస్తూ ఊరుకునే బలహీనుడు కాదు. తప్పు చేశాను అని ఏడవడం పశ్చాత్తాపం కాదు, మళ్ళీ ఆ తప్పు చేయను అని ప్రాణం పోయినా నిలబడటమే నిజమైన పశ్చాత్తాపం. దేవునికి నీ కన్నీటి బిందువులు వద్దు, మార్పు చెందిన నీ హృదయం కావాలి. ఈ క్షణమే నిర్ణయించుకో, నీవు కార్చేది పశ్చాత్తాపపు కన్నీరా, లేక దేవుణ్ణి మోసం చేసే నటననా? మారు మనస్సు పొందు, లేకపోతే నశించిపోతావు.